ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ఓం శాంతి. ఈరోజు మురళి 11/11/2021. मीठे बच्चे, यहाँ पढ़ाई है, यही पढ़ाई है जो तुम्हें नर से नारायण, नारी से लक्ष्मी बनाती है। इसलिए पढ़ाई पर बहुत बहुत ध्यान देना है. మధురమైన పిల్లలరా, ఇదే చదువు మిమ్మల్ని నరు నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేస్తుంది. అందువలన చదువు పైన చాలా చాలా గమనిక పెట్టుకోవాలి. ఇదే చదువు మిమ్మల్ని నరు నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేస్తుంది. అందువలన చదువు పైన చాలా చాలా గమనిక పెట్టుకోవాలి. ప్రశ్న: बाप द्वारा बच्चों को कौन सा वर्षा मिलता जो किसी तीर्थ या जंगल में जाने से नहीं मिल सकता? బాబా ద్వారా పిల్లలకు ఎలాంటి వారసత్వం లభిస్తుంది? అది ఏ తీర్థయాత్రలలో వెళ్ళడం వలన, అడవిలోకి వెళ్ళడం వల్ల లభించదు. అది ఎటువంటి వారసత్వం? उत्तर: बाप द्वारा बच्चों को सुख, शांति, संपत्ति का वर्षा मिलता है जो कहीं भी नहीं मिल सकता है. बाबा द्वारा పిల్లలకు సుఖము, శాంతి, సంపద యొక్క వారసత్వం లభిస్తుంది. అది ఇంకెక్కడ కూడా లభించదు. సుఖము, శాంతి, संपदा యొక్క वारसत्व. मनुष्य शांति के लिए जंगल में जाते, परंतु तुम जानते शांति तो हम ఆత్మవు का స్వధర్మ है. మనుషులు శాంతి కోసం అడవిలోకి వెళ్ళిపోతారు, కానీ మీరు తెలుసుకున్నారు శాంతి ఆత్మల యొక్క స్వధర్మము అని. గీత: తుమ్హి పాకి హమ్నే జహా పాలియా, నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. बाप बैठ बच्चों को समझाते क्योंकि तुम अभी धन की बनी हो. బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మీరు తండ్రి వారిగా తయారయ్యారు. బాకీ చూబి మనిషి మాత్రం ఓ నిధన్ కే హే, మిగిలిన మానవ మాత్రులందరూ అనాథలుగా ఉన్నారు. ధని ఏక్ బాప్ కో హీ కహా జాతా హై. అనాథలనే ఉంటారు, దిక్కు లేనివారు. దిక్కు ఎవరు? అందరికీ ఒక బాబాయే. घर में जब लड़ते तो कहा जाता है तुम्हारे कोई धनी धोनी नहीं है क्या?
ఇంట్లో అందరూ కోట్లాడుకుంటుంటే పిల్లలు అంటారు కదా, మీకెవరు దిక్కుముక్కు లేరా చెప్పేవాళ్ళు అని అంటారు. अभी सारी दुनिया के मनुष्य मात्र लड़ते झगड़ते रहते, एक दो का खून भी कर देते हैं. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు కూడా ఎలా ఉన్నారు, పరస్పరం కోట్లాడుకోవడం, ఒకరినొకరు చంపేసుకోవడం, హత్యలు. మరి దీన్ని ఏమంటారు? అనాథలు కదా, దిక్కు లేని వారైపోయారు. बाप आकर समझाते ये काम तो महाशत्रु है, जैसे सभी आदि मध्यांत दुख पाते हैं. బాబాయ్ వచ్చి మనకి ఈ విషయం చెప్తున్నారు, కామం మహాశత్రు, దీంతో ఆది మధ్యాంత్యం దుఃఖమే పొందుతున్నారు మీరు అని. तुम बच्चे जानते हो अभी हम बेहद बाप से बेहद सुख का वर्षा ले रहे हैं. मनुष्य बल कहते हमको शांति चाहिए, परंतु शांति क्या है, कहाँ से मिलती है? क्या जंगल में जाने से शांति मिलेगी? सुख शांति कब और कौन देते, तीर्थों पर किस लिए जाते, ये भी कोई जानता नहीं. పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు అనంతమైన బాబా నుండి అనంతమైన సుఖవారసత్వం తీసుకుంటున్నాం మనము. మనుషులు శాంతి కావాలంటారు, కానీ శాంతి అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది? అడవిలోకి వెళ్ళడం వల్ల శాంతి దొరుకుతుందా? సుఖము శాంతి అనేవి ఎప్పుడు దొరుకుతుంది? ఎవరిస్తారు? తీర్థయాత్రల్లో ఎందుకు వెళ్తున్నాం? ఇవన్నీ ఎవరికి కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. सिर्फ सुना है कि भक्ति करने से भगवान मिलेगा, जानते भगवान को भी नहीं. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తున్నారంటే ఇలా భక్తి చేస్తుంటే భగవంతుడు దొరుకుతారని విన్నారు, అందుకు చేసేస్తూ ఉన్నారు మనుషులు. కానీ భగవంతుడు కోసం కూడా ఎవరికి తెలీదు, పరిచయము అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं आकर तुम बच्चों को सुख शांति देता हूँ. सुख शांति संपत्ति किसके पास नहीं है, देने वाले को भी कोई जानते नहीं. ఇప్పుడు శివ బాబా వచ్చి చెప్తున్నారు, నేను వచ్చే పిల్లలకి సుఖము శాంతి ఇస్తూ ఉంటాను. సుఖము శాంతి సంపద ఇంకెవరి దగ్గర లేదు, ఇచ్చేవాళ్ళు ఇంకెవరు లేరు. కానీ ఇచ్చేవారు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. కావాలి అంటారు శాంతి కావాలని, కానీ ఇచ్చేది ఎవరు అనేది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. बाप आकर समझाते हैं तुम गाते भी हो, दुख हरता सुख करता. गांधी जी भी पुकारते थे कि हे पतित पावन आकर पावन बनाओ. బాబా వచ్చే మనకి విషయాలు చెప్తున్నారు. ఎవరిస్తారు సుఖము శాంతి? మీరు పాడి పిలుస్తున్నారు కదా, దుఃఖహర్త సుఖకర్త అని పైకి చూసి, అంటే తప్పకుండా అతడే సుఖము శాంతి ఇచ్చేవాడు. గాంధీ గారు కూడా పాడారు, పతిత పావన రండి పావనంగా తయారు చేయండి అని. గాతే హే పతిత పావన్ సీతారాం పరంతు అర్థగా పతా नहीं. పతిత పావన సీతారాం అనే పాటకు కూడా అర్థం తెలీదు, పాడేస్తూ ఉంటారు. భక్తి క్యూ కర్తే ఉస్సే క్యా మిలేగా కుచ్ భీ జాన్తే नहीं. ఈ భక్తికి भी డ్రామా మే నూన్ హే. భక్తి ఎందుకు చేస్తున్నా, ఏం దొరుకుతుంది దీని ద్వారా, ఇది ఎవరికి తెలియదు. భక్తి కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది కదా, అందుకే ఏమి తెలియకుండానే చేసేస్తూ ఉన్నారు. द्वापर से रावण राज्य शुरू होता है. मनुष्य ये नहीं जानते कि रावण क्या चीज़ है, कब तक रावण को जलाते रहेंगे. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం కూడా ప్రారంభమైపోయింది భక్తితో పాటు. కానీ మనుషులకి తెలియదు రావణుడు అంటే ఏం వస్తువు. రావణుడు అంటే ఎవరు? రావణుడి బొమ్మని ఎన్నాళ్ళ వరకు కాలుస్తూ ఉంటాం, ఇది ఎవరికి కూడా తెలియదు. भले उनका जन्म कब हुआ, रावण के भी बुत को बनाकर जलाते हैं, आत्मा कभी जलती नहीं. ये सब बातें तुम बच्चे ही जानते हो. అయితే రావణ్ యొక్క జన్మ ఎప్పుడు జరిగింది, ఎందుకు కాలుస్తున్నా, ఎన్నాళ్ళు కాలుస్తాం, ఏం తెలీదు. బొమ్మ తయారు చేసి కాల్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆత్మ ఎప్పుడు కూడా చనిపోదు కదా అని చెప్తున్నారు బాబా. ఒకవేళ రావణ్ణి యొక్క ఆత్మ ఉంటే చనిపోయేది కాదు కదా, బొమ్మ మాత్రం తయారు చేసి కాలుస్తారు. కానీ మనకు తెలుసు రావణ్ణి ఆత్మ అంటూ వేరేగా లేదు, మనలో ఉన్న వికారాలే రావణ్ణు. आज से 5000 वर्ष पहले भारत स्वर्ग था, इन लक्ष्मी नारायण का राज्य था. लक्ष्मी नारायण को ही भगवती भगवान कहा जाता है. फिर त्रेता में राम का राज्य था, उन्होंने ये राज्य कैसे मिला, फिर वो राज्य कहाँ गया, ये कोई नहीं जानते. अर्थात रचना की आदि मध्यांत को कोई जानता नहीं.
ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణలనే భగవాన్ భగవతి అని చెప్తూ వచ్చారు. భక్తిలో భగవాన్ భగవతి అని మహిమ చేస్తారు లక్ష్మీనారాయణ. వాళ్ళ తర్వాత త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం నడిచింది. అయితే ఈ దేవతలకి రాజ్యం ఎలా దొరికింది, మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది త్రేతాయుగం అయిపోయాక ఆ రాజ్యం, ఇది ఎవరికి తెలియదు. అంటే రచన, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతే ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు తుమ్ ఇస్ నౌలేజ్ స్వర్గకే మాలిక్ బంతే హో. ఈ రచన యొక్క జ్ఞానం ఇప్పుడు తెలుసుకొని మీరు స్వర్గానికి మాలికులు అవుతున్నారు. స్కూల్ మే पढ़ाई से कोई वकील जज बनते, लक्ष्मी नारायण नहीं. ये किस पढ़ाई से पद पाया, ये किसको पता नहीं. స్కూల్లో చదువుకుంటే వకీల్ అవుతారు, జడ్జి అవుతారు, ఇంకేదో అవుతారు. కానీ లక్ష్మీనారాయణలుగా ఈ చదువు ఎక్కడ లేదు కదా. అయితే మరి ఈ లక్ష్మీనారాయణలు మొదలైన దేవతలు ఎలా తయారయ్యారు, ఏ చదువుతో పొందేది పదవి, ఇది ఎవరికి కూడా తెలియదు. భగవాన్ వాచ్ మే తుమ్కో రాజయోగ సిక్లాతాం. ఏ చదువు, రాజయోగం. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు లక్ష్మీనారాయణలు అవ్వడం కోసం నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. ऐसा कोई नहीं होगा जो कहे कि मैं तुमको ये बनाता हूँ. ఇంకెక్కడైనా నేను చదివించి మిమ్మల్ని ఇలా తయారు చేస్తాను లక్ష్మిగా నారాయణగా అనేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఇది జరిగే విషయం కాదు. तुम बच्चे जानते हैं लक्ष्मी नारायण की डिनेस्टी इस पढ़ाई से बनी है, दुनिया इन बातों को नहीं जानती. కానీ పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్న లక్ష్మీనారాయణ వంశం అంతా ఈ చదువుతోనే తయారైంది, రాజయోగంతోనే. కానీ ప్రపంచానికి ఇది తెలియదు. సతీకి లేవి కిది లాఖో వర్షతో ఏకేసే జానేకి లక్ష్మీనారాయణ కహాగయే. సతీగానికి లక్షల సంవత్సరాల ఆయుష్ రాసేసుకున్నారు కదా. కాబట్టి లక్ష్మీనారాయణ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కూడా తెలియకుండా అయిపోయింది. దేఖ్ భీ రహే హే కి భారత్ మే హీ లక్ష్మీ నారాయణ కి बहुत చిత్ర है, ढेर మందిర్ బనే हुए हैं. చూస్తున్నారు కదా, భారతదేశంలో చాలా మందిరాలు కట్టుకున్నారు, లక్ష్మీనారాయణ లేక విగ్రహాలు తయారు చేసుకున్నారు. సమస్తే ఇన్సే హమ్కో ధన్ మిలేగా, వీళ్ళని పూజిస్తే ధనం మనకి దొరుకుతుందని భావిస్తారు. మహాలక్ష్మి से हर दीपमाला पर धन मांगते, परंतु साथ में जरूर नारायण भी होगा. दीपमाला पर पूजा करेंगे, फिर उनकी अल्पकाल सुख की भावना पूरी होती तो समझते लक्ष्मी से धन मिलता है. वास्तव में लक्ष्मी नारायण दोनों हैं. దీపావళి రోజు మహాలక్ష్మిని పూజించి ధనం అడుగుతారు. కానీ మహాలక్ష్మి ఒక్కరే కాదు, నారాయణుడు కూడా ఉన్నారు కదా ఆ రూపంలో, చతుర్భుజ రూపంలోని. దీపావళి రోజు పూజ చేస్తారు, అల్పకాలానికి సుఖం యొక్క భావన పూర్తయిపోయింది అనుకోండి, అమ్మ లక్ష్మి నుండి ధనం లభిస్తుంది అనుకుంటారు. వాస్తవానికి లక్ష్మీ నారాయణ ఇద్దరు కలిసి ఉంటారు. లక్ష్మి महालक्ष्मी कोई अलग अलग नहीं, ये बातें मनुष्य नहीं जानते, बाबा ही समझाते. లక్ష్మి కానీ మహాలక్ష్మి ఈ ఇద్దరు వేరు వేరేం కాదు. లక్ష్మి అంటే సింగిల్ రూపం, మహాలక్ష్మి అంటే చతుర్భుజాలతో నారాయణతో కలిపి ఉన్న డబల్ రూపాన్ని చూపిస్తారన్నమాట. అంతేకాని లక్ష్మి వేరు మహాలక్ష్మి వేరు అని కాదు. ఆజ్కల్ మనుష్యతో कहते ईश्वर पत्थर भीतर में है, बाप कहते सब पत्थर बुद्धि है, पारस बुद्धि तो सत्युग में है. जब लक्ष्मी नारायण का राज्य था तो सोने हीरे के महल थे, 5000 वर्ष की बात है. ఈరోజు మనుషులు ఈశ్వరుడు రాయి రప్పలో ఉన్నాడు అంటూ రాతి బుద్ధి అయిపోయారు అందరూ అని చెప్తున్నారు బాబా. పారస బుద్ధి అయితే సతీగంలో ఉండే మనుషులే అలా ఉంటారు లక్ష్మీనారాయణ రాజ్యంలోని. అందుకే కదా అక్కడ బంగారం వజ్రవడ్డీర భవనాలు కూడా ఉండేవి. మీ బుద్ధి పారస బుద్ధి ఉండడం వలన. ఎప్పుడు 5000 సంవత్సరాల విషయం ఇది. शास्त्रों में कल्प के आयु लाखों वर्ष लिख दिया है. बाप कहते हैं ये भक्ति मार्ग से सीढ़ी नीचे उतरनी पड़ती है. ड्रामानुसार जब दुनिया दुर्गति को पाए तब मैं आऊँ और आकर नई दुनिया बनाऊँ. శాస్త్రాల్లో కల్పయ్యే ఆయుష్ లక్షల సంవత్సరాలని రాసుకున్నారు. ఇలా భక్తి మార్గంలో కథలు వింటూ భక్తి చేస్తూ మెట్లు దిగిపోయి దుర్గతిలోకి మీరు వచ్చినప్పుడే నేను వచ్చి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని తయారు చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ బచ్చే నయి దునియాకి మాలిక్ బన్నే కే లియే రాజయోగ్ సీఖ్ రహే. అయితే ఇప్పుడు బాబా వచ్చేసారు, కొత్త ప్రపంచం తయారు చేస్తున్నారు. ఆ కొత్త ప్రపంచానికి మాలికులు అవ్వడం కోసం మీరు రాజయోగం
నేర్చుకుంటున్నారు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. तुम जानते इस महाभारत लड़ाई से पुरानी दुनिया का विनाश होगा ये ड्रामा बना बनाया है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కొత్త ప్రపంచం రావడం కోసమే ఒకవైపు బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు, ఇంకోవైపు మహాభారత యుద్ధం అంటే వినాశన యుద్ధం జరిగి పాత ప్రపంచం వినాశనం అయిపోయేది ఉంది. ఈ డ్రామా తయారు చేసి చేయబడి ఉంది, ఫిక్స్ అయిపోయింది. सतयुग में देवी देवताओं का राज्य था, उनको 5000 वर्ष हुई, 2500 वर्ष सूर्यवंशी चंद्रवंशी राजधानी चली. बाकी द्वापर से रावण राज्य शुरू हुआ. मनुष्य पतित बनते जाते, परंतु उनको ये पता नहीं तो हमको पतित किसने बनाया, हम पावन थे, पतित कैसे बने. बाप आकर समझाते हैं. సతయుగంలో దేవతల రాజ్యం ఉండేది. ఎన్ని రోజులైంది? 5000 సంవత్సరాలైంది. 2500 సంవత్సరాలు. ఈ 5000 సంవత్సరాలలో 2500 సంవత్సరాలు సూర్యవంశీ చంద్రవంశీ దేవతల రాజధాని నడిచింది. తర్వాత ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది. మనుషులు పతితులు అయిపోతూ వచ్చారు, కానీ వాళ్ళకి ఇది తెలీదు, ఎవరు మనల్ని పతితంగా చేసేసారు. రావణ అంటే పంచవికారం, దీంతోనే పతితులయ్యారు, కానీ ఎవరి ద్వారా పతితులైపోయామనేది తెలియదు. పావనంగా ఉండేవాళ్ళం మనము ఒకప్పుడు, మళ్ళీ పతితులుగా ఎలా అయిపోయాం, ఇవన్నీ బాబాయి వచ్చి మనకి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్య शुरू होने से तुम पतित बनते जाते. ఇలా పతితులైపోయాం. రావణ రాజ్యం ప్రారంభం అవడంతో వికారాలకు వశమే पतितलैपये मनम. रावण के जन्म को अभी 2500 वर्ष हुए, शिव बाबा के जन्म को 5000 वर्ष हुए. उनको राम, उनको रावण राज्य कहा जाता है. రావణ జన్మ జరిగి 2500 సంవత్సరాలైంది. శివబాబా జన్మ జరిగి రావణుడు వచ్చి 2500 సంవత్సరాలైంది. వికారాలు అనేవి మనలో ప్రవేశించి శివబాబా వచ్చి 5000 సంవత్సరాలు అయిపోయింది. उनको రావణ్ కహా జాతా. శివ బాబాను రాముడని వర్ణించారు శాస్త్రాల్లో. ఈ పంచవికారాన్ని రావణుడని వర్ణించారు. वास्तव में राम कहना नहीं चाहिए. आजकल मनुष्यों के नाम रामचंद्र कृष्णचंद्र रखते. 5000 वर्ष पहले भारत सोने की चिड़िया थी, उनको गोल्डन एज वर्ल्ड कहा जाता है. वैकुंठ था, परंतु कहाँ था ये नहीं जानते. వాస్తవానికి రాముడు అనే పేరు శివబాబాకు అంత అంటే పెట్టడం బాగాలేదు అంటున్నారు బాబా. ఎందుకంటే మనుషులు కూడా రామచంద్ర కృష్ణచంద్ర పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో అయితే ఇవే పేర్లు పెట్టుకున్నారు, రామచంద్ర కృష్ణచంద్ర. 5000 సంవత్సరాల పూర్వం భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది. గోల్డెన్ ఏజ్ వరల్డ్ అనేవారు. వైకుంఠం ఉండేది, కానీ ఎక్కడ ఉండేది? ఇదే భారత భూమి మీద ఉండేది కదా, ఇది ఎవరికి తెలియటం లేదు. ఆత్మ క్యా హై, పరమాత్మ క్యా హై, సృష్టి క్యా హై, కుచ్ భీ నహీ జానతే. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, ఏమీ కూడా మనుషులకి తెలియకుండా అయిపోయింది. తప్ప ఉनको కహా జాతే తుచ్చ బుద్ధి. అందుకే మనుషుల బుద్ధి తుచ్చ బుద్ధి అనడం జరుగుతుంది. ఋషి ముని రచయిత और रचना के आदि मध्य अंत को नहीं जानते. ఋషి మునులు కూడా రచయిత రచనకు ఆది మధ్య అంత్యము తెలీదు. తబ్ తో కేతే హే నేతి నేతి నా బాప్కు నా వరసకు జాంతే. అందుకే కదా ఋషి మునులు కూడా నేతి నేతి అంటూ వచ్చారు. తెలియదు మాకు అని. బాబా ఎవరు అనేది వాళ్ళకి తెలియదు, అతని నుండి దొరికే వారసత్వం ఏంటనేది కూడా తెలియదు. बाप द्वारा जो वर्षा विश्व की राजाई मिलती है उनको भी नहीं जानते. బాబా ద్వారా దొరికే విశ్వ రాజ్యాధికారం అనే వారసత్వం కోసం కూడా ఋషి మునులకి తెలియదు. తెలిస్తే అప్పుడే చెప్పేవాళ్ళు కదా, మనమే దేవతలుగా ఉండేవాళ్ళని వారసత్వం పొందేమో అని. अभी सारी सृष्टि के आदि मध्य अंत को तुम जानते तो तुम डबल आस्तिक ठहरे. लोगों को ये भी मालूम नहीं कि शांति किससे और कहाँ से मिलेगी. ఇప్పుడు మొత్తం సృష్టి ఆది మధ్యంతం మీకు తెలిసింది. తెలియడం వల్ల మీరు డబల్ ఆస్తికులైపోయారు. మనుషులకి ఇది కూడా తెలీదు, శాంతి ఎవరి నుండి ఎక్కడి నుండి దొరుకుతుందని. సన్యాసం के पास जाकर के అయితే हमको శాంతి चाहिए. ఎక్కడ దొరుకుతుంది శాంతి అనేది తెలీదు. అందుకే సన్యాసుల దగ్గర వెళ్ళి అడుగుతారు, మాకు శాంతి కావాలి అని.
अब हमको शांति यहाँ कहाँ से आ सकती, कर्म तो करना ही ना, ఇక్కడ ఎలా శాంతి దొరుకుతుంది? ఎవరి కర్మ వాళ్ళు చేయాలి కదా శాంతిగా కూర్చుంటా ఉంటే అవ్వదు. శాంతితో మిలేగి శాంతిధామే, శాంతిధామంలోకి వెళ్తే శాంతిగా కూర్చుంటారు మీరు అని చెప్తున్నారు బాబా. अगर घर में एक अशांत होगा तो भी सारे घर को अशांत कर देगा. ఈ ప్రపంచంలో అంటారా, ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఒక్కరు అశాంతితో ఉన్న మనుషులు ఉన్న ఇల్లంతా అశాంతి చేసేస్తారన్నారు బాబా. शांति मिलती स्वीट होम में, फिर वहाँ से हम आत्माओं को बाप भेज देती पाठ बजाने के लिए नई दुनिया में. స్వీట్ హోమ్ పరంధామంలోనే శాంతి అనేది ఉంటుంది. అక్కడ నుండి బాబా మనకు పాట ప్లే చేయడానికి కొత్త ప్రపంచంలోకి తిరిగి పంపించేస్తూ ఉంటారు స్వర్గంలోకి. బాప్ దోజక్ మే తోడి भेजेगा, శాంతిధామ్ से సుఖధామ్ మే जाएंगे. బాబా ఏమైనా డైరెక్ట్గా పరంధామం నుండి మనల్ని నరకంలో పంపిస్తారా ఏంటి? శాంతిధామం నుండి సుఖధామంలోనే వస్తాం మనము. ముందే దుఃఖధామం ఉండదు కదా, నరకం ఉండదు కదా, స్వర్గంలోకి వస్తాం. तुम बच्चे जानते हैं भगवान की पाठशाला ये कोई सत्संग नहीं, यहाँ भगवान वाचे बच्चों प्रति. ఇది కథ విని సత్సంగం అలాంటిది కాదు, పాఠశాల, భగవంతుడు చదివించే పాఠశాల. ఇక్కడ భగవాన్ వాచ్ అనేది వెలువడుతుంది పిల్లల కోసం. निराकार शिव बाबा शरीर में प्रवेश कर तुम बच्चों से बात करते. భగవాన్ వాచ అంటే ఏంటి? నిరాకారుడు శివ్ బాబా ఈ శరీరంలో, బ్రహ్మ శరీరంలో ప్రవేశించి పిల్లలతో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు బాబా. आत्मा भी शरीर में है ना, आत्मा को जब कर्म इंद्रिय मिलती तब बोलती सुनती है. अब आत्माओं को बाप बैठ पढ़ाते, परमात्मा को बुलाते, हे पतित पावन, हे सदगति दाता, लिबरेटर, गाइड. परंतु ये नहीं जानते कि कैसे लिबरेट कर फिर गाइड बनकर कहाँ ले जाएंगे, सिर्फ चिल्लाते रहते हैं. अब गॉड फादर आया है, तुम बच्चों को गाइड कर रहे हैं. బాబా చెప్తున్నారు, ఆత్మకు కర్మేంద్రియాలు ఎప్పుడైతే దొరుకుతున్నాయో అప్పుడే ఈ కర్మేంద్రియాల ఆధారంగా మాట్లాడుతుంది, వింటుంది ఆత్మ కదా. అలాగే ఇప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చి శివబాబా ఆత్మలకు చదివిస్తున్నారు. మనం పిలిచాం కూడా, ఓ పతిత పావన, ఓ సద్గతి దాత, ముక్తిదాత, మార్గదర్శకుడా రండి అని పిలిచాం కూడా. కానీ మనుషులకి తెలీదు అతడు ఎలా వచ్చి ముక్తి కలిగించి మనకి మార్గం చూపిస్తారు, ముక్తి ఎలా కలిగిస్తారు, మార్గం ఎలా చూపిస్తారు. గైడ్ చేయడం అంటే, మార్గం చూపించడం అంటే ఎక్కడికి వెళ్ళే మార్గం చూపిస్తారు. ఏమీ తెలియకుండానే అలా అరుస్తూ పిలుస్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే గాడ్ ఫాదర్ బాబా వచ్చేసారు, పిల్లలకి మార్గం చూపిస్తూ ఉన్నారు. ఖుద్ తుమ్కో శాంతిధామ్ మే లే జాతే ఫిర్ తుమ్ ఆప్ హీ సుఖధామ్ మే చలే జాయేంగే. అతడు స్వయంగా శాంతిధామానికి తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, మీరు మళ్ళీ అక్కడ నుండి ఆటోమేటిక్గా సుఖధామంలోకి దిగి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. बाप एक ही बार आकर सबका गाइड बनता, फिर नई दुनिया में बाप गाइड नहीं करेंगे. ఒకసారి సంగమయుగంలో గైడ్ అయ్యి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి గైడ్ అయ్యి రారు బాబా. इस समय मनुष्य सब पतित होने के कारण ये नहीं जानते कि हम वापस घर कैसे जाए. उड़ नहीं सकते, भक्ति बहुत करते वहाँ जाने के लिए, परंतु ये नहीं जानते कि हम पतित है इसलिए जा नहीं सकते. బాబా ఒకసారి వచ్చి గైడ్ అయి తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే మనుషులందరూ పతితులు అయిపోతున్నారో వెళ్ళలేరు కాబట్టి బాబా వస్తున్నారు, ఎగరలేకపోతున్నారు అన్నమాట. భక్తి చాలా చేస్తున్నారు అక్కడికి వెళ్ళడం కోసమని, కానీ మేము పతితులైపోయాము వెళ్ళలేకపోతున్నాము అనేది తెలియడం లేదు మనుషులకు. పతిత్ పావన్ బాప్ ఆకర్ జబ్ పావన్ బనాయ్ తబ్ హమ్ జా సకే. ఎప్పుడైతే పతిత పావన్ బాబా వచ్చి పావనంగా తయారు చేసేస్తున్నారో మనల్ని, అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతున్నాము. अब बाप पावन बनने की तुमको युक्ति बताते, सबको पतित से पावन बनना ही है. अभी कितने ढेर मनुष्य ఇప్పుడు పావనంగా తయారయ్యే యుక్తి బాబా మనకు చెప్తున్నారు. పతితుల నుండి పావనంగా తయారై తీరాలి మనం. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో. सतयुग में जब देवताओं का राज है तो 9 लाख नए झाड़ में होते. पहले थोड़े पत्ते होते हैं ना, फिर बड़ा होता जाता है. पहले एक ही धर्म वाले हैं. సత్యయుగ రాజ్యం నడిచినప్పుడైతే 9 లక్షల మంది ఉంటారు. కొత్త వృక్షం 9 లక్షల మంది జనాలు అంటే చిన్న చెట్టు అనుకోవచ్చు, తక్కువ ఆకులు ఉంటాయి కదా చిన్న వృక్షం.
తర్వాత పెద్దదవుతున్న కొద్ది ఆకులు పెరుగుతాయి కదా, అలా ఇక్కడ కూడా జనాలు ఇప్పుడు ఎంత పెరిగిపోయారు. మొదట్లో ఒకే ధర్మం ఉంటుంది కదా, జనాలు కూడా తక్కువ ఉంటారు. तुम अभी अपने को नरकवासी नहीं समझेंगे, बाकी सभी नरकवासी परंतु अपने को समझते नहीं है. మీరు మిమ్మల్ని నరకవాసి అని అనుకోరు కదా, ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నాం అనుకుంటారు. మిగిలిన మానవులందరూ నరకవాసిగా ఉన్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు నరకంలో ఉన్నాము అని. इस समय सूरत तो सबके मनुष्य के सीरत बंदर जैसे हैं. రూపము మానవ రూపం ఉంది ఇప్పుడు, కానీ బుద్ధి లక్షణాలన్నీ కోతి మాదిరిగా అయిపోయి ఉన్నాయి మానవులవి అని చెప్తున్నారు బాబా. बड़े बड़े राजाई भी लक्ष्मी नारायण के चरणों में झुकते. अब वो कोई पतित को पावन बनाने वाला नहीं, अथवा वो कोई रहम दिल तोड़े ही है. जब कोई दुखी हो तो उन पर रहम किया जाए. रहम दिल एक बाप ही है, बाप ही आकर पत्थर बुद्धियों को पारस बुद्धि बनाते. अभी तुम देवता बन रहे हो. బాబా చెప్తున్నారు, పెద్ద పెద్ద రాజులు కూడా లక్ష్మీనారాయణల చరణాల్లో వంగుతూ ఉంటారు, తల వంచుతారు. అయితే లక్ష్మీనారాయణలేనా అందరినీ పతితుల నుండి పావనంగా చేసేవాళ్ళ కాదు కదా. వీళ్ళు ఏమైనా దయా హృదయులు అంటామా? కాదు కదా. దుఃఖితులుగా ఉన్నప్పుడు దయ చూపిస్తారు ఎవరైనా. లక్ష్మీనారాయణ రాజులు ఎవరు దుఃఖితులే లేరు, వాళ్ళు దయ చూపించే అవసరం రావడానికి. కాబట్టి దయాహృదయుడు ఒక బాబాయే. దుఃఖితులైనప్పుడు మన మీద దయ చూపిస్తున్నారు. వచ్చి బాబాయ్ వచ్చి రాతి బుద్ధిని పారసబుద్ధిగా తయారు చేసేస్తున్నారు. దాంతో మీరు ఇప్పుడు దేవతగా తయారవుతున్నారు. ఏ హీ నరసింహనారాయణ బన్నేకి పాఠశాల, ఏ రాజయోగి. ఇది నరు నుండి నారాయణ అయ్యే పాఠశాల. చదువు ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్ ఏంటి? రాజయోగము అనేది. ऋषि मुनि ये नहीं जानते कि गीता का राजयोग किसने सिखाई. गीता को बिल्कुल खंडन कर दिया. ఋషి మునులకు కూడా తెలీదు గీతలో ఉన్న రాజయోగం ఎవరు నేర్పించారు. ఎవరు? కృష్ణుడు అని చెప్పడం వలన ఖండించేస్తారు గీతను. అసలు समझते कृष्ण ने राजयोग सिखाए. तकेते कृष्ण भगवान वाच मन माना भाव. कृष्ण तो परमात्मा ही नहीं, वो तो सती का प्रिंस है जो है संगम युग पर राजयोग सीख कर राजाई प्राप्त करते. उनको फिर भगवान बना दिया. ढेर मनुष्य गीता सुनते हैं परंतु एक को भी पता नहीं कि गीता का भगवान शिव ही न कि कृष्ण है. कह देते सब एक ही है. బాబా చెప్తున్నారు రాజయోగం కృష్ణుడు నేర్పించారని చెప్పేసుకున్నారు వాళ్ళు. కృష్ణ భగవాన్ వాచ అని చెప్తారు. మన్మనా భవ, నన్నే స్మృతి చేయండి అని చెప్పింది కృష్ణుడు అనుకుంటారు. కానీ కృష్ణుడు పరమాత్మ కాదు, సత్యంగా ఉన్న రాకుమారుడు అతడు. మనుషులు గీత వింటారు కానీ గీతా భగవంతుడు శివుడు కృష్ణుడు కాదనేది ఎవరికి తెలియదు. మనం చెప్తే కూడా ఏమంటారు, శివుడైనా కృష్ణుడైనా ఎవరైనా అందరూ ఒకటే కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ऐसे मनुष्यों से भी माता मारना पड़ता है. శివుడైనా రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయుడైనా అందరూ భగవంతుడే ఇలా చెప్పే మనుషులతో తలకొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు భగవంతుడు ఒక్కడు నిరాకారుడు, అది మనం అర్థం చేయించడానికి తలకొట్టుకోవాల్సి వస్తుంది అన్నారు. ఒకవేళ మనం ఎదురుగా ఒప్పేసుకున్నా మళ్ళీ వెనకలేగా మళ్ళీ అన్నీ ఒకటే, అందరూ ఒకటే అలా అనుకుంటారనమాట. 63 जन्मों से समझते आए कि कृष्ण भगवान है. द्वापर शास्त्र बने, जरूर पहले पहले गीता बनी होगी. ये शास्त्र सब है भक्ति मार्ग के, ज्ञान मार्ग का एक भी शास्त्र नहीं है. 63 జన్మాల నుండి కృష్ణుడే భగవంతుడు అనుకుంటూ వచ్చాం. ఎప్పటి నుండి? ద్వాపరయుగం నుండి శాస్త్రాలు తయారయ్యాయి కదా, అప్పటి నుండి. తప్పకుండా ఆ శాస్త్రాలు తయారు చేసేటప్పుడు కూడా ద్వాపరయుగంలో ముందుగా గీత తయారు చేసి ఉంటారు అని చెప్తున్నారు బాబా. తర్వాత మిగిలిన శాస్త్రాలు తయారు చేశారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన శాస్త్రాలు. జ్ఞాన మార్గం కోసం అయితే ఒకటి కూడా శాస్త్రం ఉండదు, డైరెక్ట్ భగవంతుడు వచ్చి ఇచ్చేదే జ్ఞానం. गीता है नंबर 1. बाद में ये वेद उपनिषद बने, वो भी गीता के सब बाल बच्चे. गीता नंबर 1 శాస్త్రం, వేదాలు ఉపనిషత్తులని తర్వాత తయారైన పిల్లలు, గీత యొక్క పిల్లలు. वो पढ़ते पढ़ते नीचे उतरते आए. अब 84 जन्म पूरे हुए. अब चलना है पहले नंबर पर. అవి చదువుతూ కిందకి దిగుతూ వచ్చిన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు. అలా 84 జన్మలు పూర్తి అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నెంబర్ జన్మలోకి వెళ్ళాలి మనము. अभी अब तुम फिर सती की लक्ष्मी नारायण बनने के लिए यहाँ पढ़ने आए हो. सब तो लक्ष्मी नारायण नहीं बनेंगे, ये राजधानी स्थापन हो रही, परंतु किसने राजधानी स्थापन की ये किसकी बुद्धि में
नहीं आएगा। कलयुग में इतने ढेर मनुष्य जो खाने के लिए अनाज भी नहीं मिलता, और सत्युग में सिर्फ लक्ष्मी नारायण की राजधानी हो कि यहाँ देखो कितने धर्म है। బాబా చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ లక్ష్మీనారాయణగా తయారవ్వాలి మీరు మొదటి నంబర్ జన్మలో, అందుకే ఈ చదువుకోవడానికి వచ్చారు మీరు అని చెప్తున్నారు బాబా. అయితే అందరూ లక్ష్మీనారాయణలు ఎవరు, రాజధాని ఇక్కడ స్థాపన అవుతుంది. లక్ష్మీనారాయణలు, ప్రజ, అన్ని పదవులు. కానీ ఇది ఎవరి బుద్ధిలోని రావడం లేదు ఈ విషయాలు. కలియుగంలో ఎంతమంది మనుషులు అయిపోయారు అనుకున్నారు. తినడానికి తిండి దొరకడం కష్టంగా ఉంది. సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజధాని మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎన్ని ధర్మస్థులు అయిపోయారు చూడండి. सामने महाभारत लड़ाई भी खड़ी है, फिर भी मनुष्यों की आंखें नहीं खुलती. तो ये महाभारी लड़ाई कल पहले भी लगी थी, उनके बाद क्या हुआ कुछ नहीं जानते. ये सब बातें तुम బ్రాహ్మణియా ही जानते हो. ఎదురుగానే మహాభారత యుద్ధం అని చెప్పుకునే వినాశనం నిలిచి ఉంది. మహాభారత యుద్ధం జరిగిందన్నారు, తర్వాత ఏమైంది ఇది ఎవరికి తెలియదు. ఈ విషయాలు బ్రాహ్మణులు మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. तुमको बाप ने ब्रह्मा द्वारा अडाप्ट किया है. ब्राह्मणीలు ఎలాగయ్యారు మీరు, బాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. भगवान तुमको पढ़ाकर ये लक्ष्मी नारायण बनाते तो अच्छी तरह पढ़ना चाहिए. ఈ చదువు చదివించి భగవంతుడు లక్ష్మీనారాయణగా తయారు చేసేస్తున్నారు మిమ్మల్ని అంటే ఈ చదువు ఎంత చక్కగా చదువుకోవాలి. सिर्फ बाप को और नई दुनिया को याद करो तो तुम नई दुनिया में चले जाएंगे. బాబాను కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు మీరు. फिर अगर अच्छी तरह पढ़ेंगे और पढ़ाएंगे राजा रानी बन सकते. చదువుకోండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి, కొత్త ప్రపంచానికి వెళ్తారు. అయితే ఈ చదువులో బాగా చదువుకొని మంచి ర్యాంక్ తీసుకున్నారనుకోండి రాజారాణియే అవుతారు కూడా అని చెప్తున్నారు బాబా. जितना रूहानी सर्विस करेंगे तुम हो रूहानी सोशल वर्कर. ఇంకా చదువుకోవాలి, ఎంత ఆత్మిక సర్వీస్ చేస్తే అంత రాజా అవుతారు. ఆత్మిక సోషల్ వర్కర్ మీరు ఇక్కడ. बाकी सारी दुनिया जिस्मानी सोशल वर्कर. तुम आत्माओं को बाप रोज़ ज्ञान देते, आत्माओं की सेवा करते हैं ना, उनको कहा जाता है आत्माओं की सेवा, जो सिखलाती भी है स्पिरिचुअल फादर. బాబా చెప్తున్నారు మిగిలిన మానవులు చేసే సేవ అంతా శారీరక సంఘ సేవ. ఇక్కడ బాబా రోజు ఆత్మకు కదా జ్ఞానం ఇస్తారు, అంటే ఆత్మకు సేవ చేస్తున్నారు బాబా, మనకు ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు స్పిరిచువల్ ఫాదర్ బాబా వచ్చి. ये है मनुष्य को देवता बनाने की पाठशाला. बनेंगे भी जरूर. ఇది మనుషుల్ని దేవతలుగా తయారు చేసే పాఠశాల. తప్పకుండా ఇక్కడ వచ్చే చదువుకునే వాళ్ళు దేవతలు అవుతారు. जब तुम पढ़कर तैयार हो जाएंगे और मीना शुरू होगा फिर तुम भी जाएंगे. कहते हैं ना राम गए रावण गए, सिर्फ थोड़े रह जाते जो फिर अदली बदली होते रहते. फिर तुम आएंगे स्वर्ग में. तुम्हारे लिए अब नई दुनिया स्थापन हो रही, तुम स्वर्गवासी बनने के लिए पढ़ रहे हो. ये नरक है, अब तुम हो संगम पर. బాబా చెప్తున్నారు మీరు చదివేసి చదువుకొని రెడీ అయిపోతారు కదా, తయారైపోతారు కదా, అప్పుడు వినాశనం స్టార్ట్ అయిపోతుంది. మీరు కూడా శరీరాలు వదిలి వెళ్తారు. అందుకే చెప్పారు కదా రాముడు వెళ్ళిపోయాను, రావణుడు వెళ్ళిపోయాడు, బాబా కూడా వెళ్ళిపోతారు. బాబాతో పాటు పిల్లలు మనం కూడా వెళ్ళిపోతాం. కొద్దిమంది ఎవరో మిగులుతారు, వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటారు. పైనుండి ఆత్మలు దిగుతూ ఉంటే వాళ్ళకంతా అప్పచెప్పి వీళ్ళు కూడా శరీరాలు వదిలి పాత ప్రపంచం వ్యక్తులు అంటే లక్ష్మీనారాయణలు అనేవాళ్ళు గది మీద కూర్చునే టైంకి పాత ప్రపంచానికి చెందిన వ్యక్తులు ఎవరు ఇంకుండరు, శరీరాలు వదిలి వెళ్ళిపోతారు. ఇలా మీరు మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. ఇప్పుడు చదువుకుని తయారై ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ స్వర్గంలో వస్తారు. మీకోసం కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. స్వర్గవాసిగా కావడానికి తయారవుతున్నారు మీరు. ఇది నరకం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఇప్పుడు చదువుకుంటున్నారు. అభి తుమ్ బ్రాह्मणियाँ नहीं बनेंगे तो वर्षा ले नहीं सकेंगे. वर्षा ब्राह्मणों को मिलता है जो एक बाप के सिवाय और कोई भी देहदारी को याद नहीं करते. बाकी कुछ ना कुछ सुना तो प्रजा में आ जाएंगे. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. బ్రాహ్మణిగా కాకపోతే వారసత్వం తీసుకోలేరు అని చెప్తున్నారు బాబా. వారసత్వం బ్రాహ్మణులకే దొరుకుతుంది. బ్రాహ్మణులు అంటే ఒక బాబా తప్ప ఇంకే దేహధారిని జ్ఞాపకం చేసుకునేవారు బ్రాహ్మణులు. దాని వలన వారసత్వం దొరుకుతుంది. ఒక బాబాని
జ్ఞాపకం చేసే విధానం వలన ఎంతో కొంత జ్ఞానం విన్నారంటే ప్రజలుగా అయినా వచ్చేస్తారు, రాజా అయితే కాలేరు అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्खी लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, रूहानी सोशल वर्कर बन पढ़ना और पढ़ाना है. ఆత్మిక సోషల్ వర్కర్గా తయారై చదువుకోవాలి మరియు చదివించాలి. बाप के साथ साथ आने वाली नई दुनिया को भी याद करना है. బాబాతో పాటు రాబోయే కొత్త ప్రపంచాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. सेकंड पॉइंट, बाप समान रहम दिल बन सबको पारस बुद्धि बनाने की सेवा करनी है. బాబా సమానంగా దయాహృదయులుగా తయారయ్యి అందరినీ పారసబుద్ధిగా తయారు చేసే సేవ చేయాలి. वरदान, साधनों को यूज़ करते हुए साधना को अपना आधार बनाने वाले సిద్ధి స్వరూప్ భవ. సాధనాలను ఉపయోగిస్తూ కూడా సాధన అంటే పురుషార్థాన్ని తమ ఆధారంగా తయారు చేసుకునేటటువంటి సిద్ధి స్వరూప భవ, సిద్ధి స్వరూపం కండి. సాధనాలను ఉపయోగిస్తూ కూడా సాధన అంటే పురుషార్థాన్ని తమ ఆధారంగా తయారు చేసుకునేటటువంటి సిద్ధి స్వరూపంగా కండి. कोई भी पुरानी दुनिया के आकर्षणमय दृश्य अल्पकाल के सुख के साधन यूज़ करते व देखते हो तो उन साधनों के वशीभूत हो जाते हो. ఏదైనా పాత ప్రపంచ యొక్క ఆకర్షణీయమైన దృశ్యాన్ని చూసినా అల్పకాల సుఖ సాధనాలు ఉపయోగించినా చూసినా ఆ సాధనాలకు వశీభూతమైపోతూ ఉంటారు మీరు కదా. साधनों के आधार पर साधना ऐसे जैसे रेत के फाउंडेशन पर बिल्डिंग. కానీ సాధనాలను ఉపయోగించే ఆధారంతో సాధన అంటే పురుషార్థం అనేది ఆధారపడి ఉంటే భలే సాధనాలు ఉన్నాయి, యూజ్ చేయండి. కానీ దాని మీదే పురుషార్థం ఆధారపడి ఉంది. ఇప్పుడు మొబైల్, మీ ఆన్లైన్ మురళి వింటున్నారు, ఈ అంటే నెట్ ఇవన్నీ బంద్ అయిపోయాయి అనుకోండి, ఇంకా మొబైలే లేదు, మొబైల్తో పని మీకు ఉండదు, ఇంకా పని చేయదు. అప్పుడు సాధనాల మీద ఆధారపడిపోయి మనం పిచ్చెత్తిపోయి ఏమీ చేయలేకపోతున్నా అని పురుషార్థం ఇలా ఆన్లైన్ అనేది లేకపోయినా సారం బుద్ధిలో ఉంది కదా, దాంతో మన పురుషార్థం అనేది నడిచిపోవాలి. సాధనాల ఆధారం మీద సాధన పురుషార్థం అనేది ఆధారం పెట్టుకుంటే ఇసుక మీద పునాది వేసి బిల్డింగ్ కట్టినట్టు అవుతుంది. ఇసుకలో పునాది. इसलिए किसी भी विनाशी साधन के आधार पर अविनाशी సాధన నా హో. అందువలన ఏ వినాశి సాధనాల మీద ఆధారపడి అవినాశి సాధన పురుషార్థం అనేది ఉండకూడదు మీది. సాధన్ నిమిత్త మాత్రమే और साधना निर्माण का आधार है. సాధనాలు అనేవి నిమిత్త మాత్రం మరియు సాధన అనేది నిర్మాణానికి ఆధారం, విశ్వ నిర్మాణానికి. इसलिए साधना को महत्व दो तो साधना సిద్ధి को प्राप्त कराएगी. అందువలన సాధనాలకు మహత్వం ఇచ్చినట్లయితే సాధన అనేది సిద్ధి కలిగిస్తుంది మీకు. స్లోగన్, किसी भी कमजोरी का अंश है तो वंश पैदा हो जाएगा और परवश बना देगा. ఏదైనా బలహీనత యొక్క అంశం మీలో ఉండిపోయినట్లయితే వంశం ఉత్పన్నమైపోతుంది, మరి అది పరవశంగా తయారు చేసేస్తుంది మిమ్మల్ని. ఏదైనా బలహీనత యొక్క అంశమైన మీలో ఉండిపోతే అది వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది మరియు దానికి అది మిమ్మల్ని పరవశంగా
तैयार చేసేస్తుంది. किसी भी कमजोरी का अंश है तो वंश पैदा हो जाएगा और परवश बना देगा. అచ్చా, ఈ చదువు యొక్క మహత్వం ఈరోజు బాబా మనకు చెప్తున్నారు. నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసే చదువు ఇది. మనుషుల్ని దేవతలుగా తయారు చేసే చదువు. తప్పకుండా తయారవుతారు మీరు ఈ చదువు ద్వారా. కాబట్టి ఇలాంటి చదువు మీద చాలా చాలా గమనిక పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. సుఖము, శాంతి, సంపద అనే వారసత్వం ఒక బాబా నుండి పిల్లలకి దొరుకుతుంది. అది కూడా బ్రాహ్మణులైన వాళ్ళకి. అంతేకాని అడవుల్లో వెళ్ళి కూర్చున్నా మీరు ఏం చేసినా ఇది దొరకదు ఇంకెక్కడ కూడా అని చెప్తున్నారు బాబా. తీర్థయాత్రలకు తిరిగినా ఎక్కడ కూడా దొరకదు ఇది. ఇంకేం చెప్తున్నారు బాబా? అక్కడ శారీరక సోషల్ వర్క్ చేస్తారు, మీరు ఆత్మిక సోషల్ వర్కర్స్ అయి జ్ఞానం ఇవ్వాలి, ఇతరులకు చదవాలి, మీరు చదివించాలి. బాబాతో పాటు రాబోయే కొత్త ప్రపంచాన్ని కూడా, వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. పారశుబుద్ధిగా తయారవ్వాలి. బాబా సమానంగా దయాహృదయలే ఇతరులను కూడా అందరినీ పారశుబుద్ధిగా తయారు చేసే సేవ చేయాలి. పారశుబుద్ధి ఎలా తయారవుతుంది? జ్ఞానం ద్వారానే. భక్తి కొనసాగడానికి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ జ్ఞాన మార్గానికి ఏ శాస్త్రంతో పని లేదు అని చెప్తున్నారు బాబా. భగవాన్ వాచ డైరెక్ట్గా వింటున్నాం మనం. ఇది రాజయోగం యొక్క చదువు. ఇంకా బ్రాహ్మణులంటే ఏ దేహదారిని జ్ఞాపకం చేయకుండా ఉండేవారు. అలాంటి వాళ్ళకి వారసత్వం దొరుకుతుంది. వారసత్వం అంటే రాజా పదవి. ఏ దేహదారిని జ్ఞాపకం చేయని అటువంటి స్థితిలో బాబాతోనే సంబంధం పెట్టుకొని పురుషార్థం చేసే వాళ్ళకి వారసత్వం దొరుకుతుంది. అంటే రాజా పదవి దొరుకుతుంది. ఎవరైతే బ్రాహ్మణులు అవుతారు కానీ అంత పక్కా పురుషార్థం ఏ దేహదారి నీ జ్ఞాపకం చేయకుండా ఉండడం అది అంత ఉండదు కదా, వాళ్ళు ప్రజలు అయిపోతారు అంటున్నారు బాబా. ఇంత కొంత జ్ఞానం విన్న వాళ్ళందరూ ప్రజలు అయిపోతారు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? శివబాబా వచ్చి 5000 సంవత్సరాలు అయింది, రావణుడు వచ్చి 2500 సంవత్సరాలు అయింది. ఈ రహస్యాలు ఎవరికి తెలియనివి ఇప్పుడు బాబా వచ్చి మనకు చెప్తున్నారు. ఇవి తెలుసుకున్న కారణంగా ఆస్తికులైపోయాం మనం. మన యొక్క దిక్కు బాబా అయ్యారు. మనుషులైతే మామూలుగా అంటారు కదా, ఎవరైనా కొట్టుకుంటే వీళ్ళకి దిక్కు ముక్కు ఉన్నారా లేదా అంటారు, చెప్పేవాళ్ళు లేరు అని. అలా దిక్కు లేని వాళ్ళే అయిపోయారు మనుషులు అని చెప్తున్నారు బాబా. కోట్లాట్లు, జగడాలు, చంపేసుకోవడాలు, హత్యలు, మరి ఏమనాలి, అనాథలు అయిపోయారు అని చెప్తున్నారు బాబా. ఈరోజు వరదానంలో బాబా ఏం చెప్తున్నారు? సాధనాలను ఉపయోగించండి, మీ ఎదురుగా ఉన్నాయి కాబట్టి, కానీ సాధన పురుషార్థము అనేది మీ ఆధారంగా తయారు చేసుకోండి. అలాంటి సిద్ధి స్వరూపం కండి అని చెప్తున్నారు బాబా. పాత ప్రపంచం యొక్క ఏ సాధనాల ఆధారంతో మీ సాధన పురుషార్థం అనేది ఉంటే ఇసుక మీద పునాది కట్టినట్టు అవుతుంది అంటున్నారు బాబా. అందుకే అవినాశి సాధన, వినాశి సాధనాలను నిమిత్త మాత్రం ఉపయోగించండి. సాధన అనేదానికి మహత్వం ఇచ్చినట్లయితే సిద్ధి అనేది మీకు లభించేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏ బలహీనతల యొక్క అంశం ఉండిపోయిన మీలో అది వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది, పరవశంగా తయారు చేసేస్తుంది మిమ్మల్ని అది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు కార్యక్రమం అందరికీ గుర్తుంది కదా, 11 గంటలకి, అంటే 10:30 నుండి అందరూ వచ్చేయాలి. 11 గంటలకి సంగారెడ్డి సెంటర్ నుండి వచ్చినటువంటి అక్కేల్ది క్లాస్ ఉంటుందన్నమాట. 1 గంట వరకు, 12:30 1 గంట వరకు అవుతుంది క్లాసు. క్లాస్ చెప్పాక మళ్ళీ గురువారం భోగ అందరికీ ఉంటుందన్నమాట. అందరూ ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఓం శాంతి.
ఈరోజు భోగులోని పులావ్, ఇంకా నువ్వులతో చిమ్నీ ఉండలు. నాగుల చవితికి మరి మొన్న నాగుల చవితి అయింది కదా, అది ఈరోజు మీకు అందరికీ టోలీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సీర, హల్వా, అరటిపండు, ఇంకా పళ్ళు యాపిల్, దానిమ్మ, గ్రీన్ యాపిల్, జామకాయ, కమల, బత్తాయి, ఇవి బాబాకు పెడుతున్నాం. కివి,
महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत